వారికి ప్రభు సంతోషమిచ్చి ఆనందమిచ్చి తన రాకడకు సిద్ధపరచను గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము. ప్రియులారా, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచెప్పుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపా కనికరం కలిగిన గొప్ప దేవ, ఈ ఉదయ కాల సమయంలో చదవబడిన వాక్య భాగము నీ దాసుడను మరుగు చేసి ప్రభా నీ పిల్లలతో మీరు మాట్లాడండి. అయా, మనుషులు ఎందరు మాట్లాడిన వ్యర్థము కానీ మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము గనుక ఈ సమయంలో నీ దాసుడు మరుగు చేయబడాలి. నీ పిల్లలతో మీరే సూటిగా మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయములో మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే, అయితే ఆ దూత ఏమని చెబుతుందంటే, మీరు భయపడకుడి, మీరు భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సువార్త వేరు, శుభవార్త వేరు. సువార్త అందరికీ, ప్రజలందరికీ ప్రియులారా దీవెనకరంగా మహా సంతోషకరముగా ఉండేది సువార్త. శుభవార్త, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, మంచిది. పెళ్లి చేసుకున్నారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, శుభవార్త, మంచిది. అనుకున్న బిడ్డ పుట్టాడు, మంచిది, శుభవార్త. మంచి వస్తువు కొనుక్కున్నావు, అది మంచిది, శుభవార్త అవుతుంది. అంటే ఏదైనా ఒక ఇంటికి, ఒక వ్యక్తికి మేలు కలిగిన దాన్ని శుభవార్త అంటారు. మంచి వార్త చెప్పబోద్దుటే. సువార్త అంటే ప్రజలందరికీ కలగబోయేది. ఏదో ఒక ఇంటికో, ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక గ్రామానికో కాదు, ఈ లోకమంతటికి కలగబోయే దానిని సువార్తమానం అన్నారు, సువార్త అన్నారు. అందుకని దేవదూత. ఏమిటండి ఆ సువార్త అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ భయమైతే మీకుందో, రక్షకుడు లేడనుకుంటున్నారో, ఆ భయాలన్నిటి నుంచి విడిపించడానికి, దావీదు పట్టణమందు మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని విమోచించడానికి, మిమ్మల్ని పాపములో నుంచి బయటికి తీసుకురావడానికి, ఈ లోకంలో నువ్వు ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ ఇబ్బందులో, ఏ కష్టములో ఉండి సమాధానము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆ సమాధానమును దేవుడు ఇవ్వడానికి ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు, ఆయన మిమ్మల్ని రక్షించేవాడు, మిమ్మల్ని విమోచించేవాడు. మత్తయి సువార్తలో దేవుని యొక్క వాక్యములో ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టను. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట ఆయన? తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించడానికి విమోచకుడు వచ్చాడు. కాబట్టి పాప బంధకాల నుంచి విడిపించడానికి, సాతాను బంధకాల నుంచి విడిపించడానికి, నీకు బదులుగా చావును చంపి సమాధిలో బంధించి 3వ దినాన తిరిగి లేచిన దేవుడు, ఆయన మరణము ఆయన బంధించలేకపోయింది. నువ్వు ఈ రాత్రి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఏదైతే నువ్వు చేయలేకపోయావో, ఏదైతే విమోచించలేకపోయావో, ఏ విషయంలో అయితే నువ్వు చీకటిలో భయముతో ఉన్నావో, నీ భయములన్నీ తీసివేయడానికి, నీకున్నటువంటి ఆ బరువైన భారమైన పరిస్థితుల నుంచి, పాప బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి దావీదు పట్టణమందు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విమోచించేవాడు. ఈ రోజున పాపం పోవాలని మానవులమైన మనము అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాము, అనేకమైన పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాము.
మరి పాపం విషయంలో ప్రతి మానవుడికున్న భయము, అయ్యో నేను చేసిన పాపము, నేను చేసిన తప్పులు, నేను చేసిన పొరపాట్లు అవి నన్ను నరకానికి తీసుకెళ్తాయేమని ఏ భయము చేత లోకముందో ఆ భయాలను నుంచి విడిపించి నీ పాపము నుంచి నేను విమోచించడానికి పరలోక మహిమను విడిచి శరీరధారిగా తల్లి మరియ గర్భమున జన్మించినటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన ప్రభువు అయిన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవదూత ఈ మాట చెప్పినప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెలు కాసుకుంటున్నటువంటి వారికి చెప్పారు, మీరు వెళ్ళండి, ఇదిగో దానికి ఇదే మీకు ఆనవాలు. యోధా బెత్లెహేములో గొర్రెల కాసుకున్నటువంటి వ్యక్తులతో చెప్తున్న, యోధా బెత్లెహేములో మీరు వెళ్ళినట్లయితే పశువుల తొట్టిలో పొత్తుగుడ్డలతో ఒక శిశువు ఉంటాడు, వెళ్ళి ఆయన చూడండి అని చెప్పినప్పుడు ఆశ్చర్యం ఏంటో తెలుసా? దేవదూత చెప్పి వెళ్ళిపోయిన వెంటనే ఆ గొర్రెల కాపరులంట తమ మందలను అక్కడ విడిచిపెట్టి, ప్రియులారా, తమకున్న ఆస్తి ఏదైతే ఉందో, ఏ మంద కొరకైతే రాత్రి పగలు పడుకోకుండా మందను కాసుకుంటూ ఉంటారో, దేవదూత చెప్పిన మాటను బట్టి ఆ మందను అక్కడే విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారంటే, ప్రభు అయిన యేసయ్య పుట్టాడంటే ఆయన ఎక్కడున్నాడు ఆయన చూద్దాం రండి అని వాళ్ళందరూ కూడా వారి పనులను విడిచిపెట్టి ఆ మందను విడిచిపెట్టి యేసయ్యని చూడడానికి వెళ్ళారు. ఈరోజున దేవుని మాటలు వింటున్న నీవు, ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి నీవు దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నావా? ప్రభు సువార్త అంది నీకు కొన్ని సంవత్సరాలు అవుతుంది, దేవుని పని కొరకు నువ్వు ఏదైనా విడిచిపెట్టగలిగావా? దేవుని పని కొరకు నీ వ్యాపారం కానీ, నీ కూలి పని కానీ, ప్రియులారా, నీకు కలిసి వచ్చే లాభము కానీ, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏది నాకు లాభం అనుకున్నానో క్రీస్తు కొరకు అవసరమైతే దాని పెంటతో సమానంగా ఎంచుతాను. దేవుని పని కన్నా, దేవుని ప్రయాస కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. ఈ లోకంలో ఘనతైనా, పేరైనా, ధనమైనా, మరి ఏదైనా క్రీస్తు ఎదుట అది నాకు పెంటతో సమానం. మొదటి స్థానం దేనికి ఇచ్చారో తెలుసండి? గొర్రెల కాపర్లు దేవునికి ఇచ్చారు. ఆ మంద అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఏమన్నా పులులు వస్తే, ఎలుగుబంట్లు వస్తే, ఏదన్నా క్రూర జంతువులు వస్తే, మందను తినేస్తే మనకి రేపొద్దుట బతుకు తెరువు ఎలాగా, రేపొద్దుట ఎలా జీవించాలి, మనం ఎలా పెంచబడాలనేటువంటి దాన్ని వదిలిపెట్టారు. ఏమనుకున్నారో తెలుసా? దేవుని దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు దూతలు పంపించిన దేవుడే మన మందకి కాపలా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది ఆరాధనకి రావాలంటే అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. కొందరికి ఉద్యోగం అడ్డం వస్తుంది, కొందరికి వ్యాపారం అడ్డం వస్తుంది, కొందరు కూలి పని అడ్డం వస్తుంది, కొందరు కుటుంబం అడ్డం వస్తుంది, కొందరికి ప్రియులారా ఇంటి వద్ద ఉన్న పనులు అడ్డం వస్తాయి. మొదటి స్థానము దేవునికి ఇవ్వాలో దానికి ఇవ్వటం మానేసి లోక సంబంధమైన వాటి మీద ప్రయాసపడుతున్నాం. గొర్రెల కాపర్లు తన జీవన ఉపాధిని విడిచిపెట్టి, ప్రియులారా, ఆ చీకటి సమయంలో దేవదూత చెప్పినప్పుడు వెంటనేనంట వారు ఏం చేశారో తెలుసా? ఆయనని చూద్దాము రండని ఆయన చూడడానికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన చూచిన వారి వైపు, ఆయనని చూచిన వారికి ఏం కలిగిందో తెలుసా? వారు అత్యానంద భరితులై వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన చూడడానికి వెళ్ళారో, ఎప్పుడైతే ఆయన చూచారో, వారి కష్టాలు మర్చిపోయారు, వారి ప్రయాస మర్చిపోయారు, వారి ఇబ్బందులు మర్చిపోయారు, వారి శ్రమలు మర్చిపోయారు. దేవుడు ఏం చేశాడు అంటే వారి ప్రయాసను తీసేశాడు గనుక వారి కష్టాలన్నీ మర్చిపోయి వారు అత్యానంద భరితులయ్యారు. ఈరోజున నీకు ఆనందం కావాలంటే, సంతోషం కావాలంటే, సమాధానం కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, లోకంలో నువ్వు ఎక్కడికో తిరిగితే నీకు అటువంటి అత్యానందం దొరకదు. కానీ దేవుని మందిరంలోనికి నువ్వు రాగలిగితే, దేవుని మందిరంలో నువ్వు ఉండగలిగితే, దేవుని ఆరాధనలో నువ్వు ఏకీవించగలిగితే ఆనందము, సంతోషము, సమాధానము దేవుడు దాన్ని నీకు ఇస్తాడు. చాలామంది ప్రభువుని నమ్ముతారు కానీ వారి భారమును, వారి ప్రయాసను ప్రభువుకి అప్పగించలేరండి. దేవుని నమ్ముతారు చాలా నమ్మకంగాను, దేవుడు ఉన్నాడండి మాకు అన్నీ తీరుస్తాడండి, దేవుడు ఉన్నాడండి మా సమస్యలన్నిటి నుంచి మాకు విడిపిస్తాడు, మేము నమ్ముకున్నామంటారు. కానీ అదే దేవుడిని నిజంగా ఒక కష్టం వచ్చినాడు, ఒక అప్పు ఉందనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడే తీరుస్తాడు, దేవుడే చూసుకుంటాడు, నేను మొదటి స్థానం దేవునికి ఇస్తానని దేవుని దగ్గరికి వస్తారంటే అప్పులు తీరిన తర్వాత వస్తానండి, పనికి వెళ్ళాలి, వ్యాపారం చేసుకోవాలి, ఏదోలాగా అప్పులు తీరాలంటారు. అంటే వీళ్ళు దేన్ని ఏమి నమ్ముతున్నారు? ప్రభు మీద ఎంతవరకు ఆధారపడుతున్నారంటే నా అప్పులు, నా సమస్యలు, నా అనారోగ్యము, నా పరిస్థితులు నేనేదో మార్చుకుందాం అనుకుంటున్నారు. అందుకని అనేకుల జీవితాల్లో సంతోషం లేదు, అనేకుల జీవితాల్లో ఆనందం లేదు, ఆనందభరితులుగా ఉండలేకపోతున్నామంటే కారణము దేవుని స్థానాన్ని నువ్వు దొంగిలిస్తూ ఉన్నావు.
వారు చూడండి, గొర్రెల కాపరులు తమ మందను విడిచిపెట్టారు, తమ గొర్రెలను విడిచిపెట్టారు. ప్రియులారా, ఆయన చెప్పినటువంటి దూతలు చెప్పిన మాటలు విని ఎక్కడికైతే వెళ్ళాలో, అది రాత్రి అనుకోలేదు, తెల్లవారాలనుకోలేదు, 2 రోజులు ఆగిన తర్వాత వెళ్దాం అనుకోలేదు. చెప్పిన వెంటనే ప్రియులారా దేవుని కొరకు ప్రయాసపడ్డారు, బయలుదేరారు ప్రయాణం చేసి. ఈరోజున దేవుని పని కొరకు నీకు అటువంటి మనసు ఉందా? దేవుని పని కొరకు అటువంటి ఆలోచన ఉందా? దేవుని వాక్యాన్ని వింటున్న నీవు వెంటనే దేవుని పని చేసే మనసు ఉందా? బైబిల్ చెప్తుంది, యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని పని ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మరొక ఆదివారం వెళ్దాం, మరొక ఉపవాస గుడికి వెళ్దాం, మరొక మీటింగ్కి వెళ్దాం, మరొకసారి పాలు పంచుకుందాం, ఈ రాత్రికి నిద్రపోదాం అనుకున్న వాళ్ళ గురించి దేవుడు అంటున్నాడు, యెహోవా పని, దేవుని పని అశ్రద్ధగా చేయవారికి వాళ్ళు ఎప్పుడు కూడా శాపగ్రస్తులుగానే ఉంటారు. ఈ రోజున ఏది నిన్ను శాపంలో నడిపిస్తుందో, ఏది నిన్ను పాపములో నడిపిస్తుందో, ఏ విషయంలో నువ్వు లోకములో వెనకుండిపోయావో, గొర్రెల కాపరులు వెంటనే దేవుని కొరకు ప్రయాసపడ్డారు కనుక, వారు వెళ్ళారు కనుక, వారు ప్రయాసపడిన వారి జీవితంలో కష్టాలన్నీ మర్చిపోయారు. దేవుడు వారికి అత్యానందం ఇచ్చాడు. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి అత్యానందం నీకు కావాలంటే, అటువంటి సంతోషం నీకు కావాలంటే, నీ ప్రయాసలను విడిచిపెట్టి, నీ అవసరతలను విడిచిపెట్టి, నీ కష్టాలను విడిచిపెట్టి, నీకున్నదాన్ని విడిచిపెట్టి, ఉన్న పాటను నువ్వు ఆయన వెంబడించగలిగితే, ఉన్న పాటను ఆయన దగ్గరికి రాగలిగితే, నీ పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. తూర్పు దేశములో ఉన్న జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడడానికి, ఆయన పుట్టాడని చెప్పడానికి ఆకాశములో నుండి నక్షత్రం దిగి వస్తే, ఆ నక్షత్రమును వెంబడించి ప్రియులారా ఆ నక్షత్రం వెనకాల ప్రయాణం చేస్తూ ప్రియులారా వారు హెరోదు దగ్గరికి వెళ్ళారు. సుమారుగా వారు ఎంత కాలం నడిచారు అంటే సంవత్సరంన్నర పైనే. ప్రియులారా వారు ప్రయాణం చేసుకుంటూ నడుచుకుంటూ వారి పనులన్నీ విడిచిపెట్టి తూర్పు దేశమున పుట్టిన యూదుల రాజు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వారు వెళ్ళారు. ఈ రోజున దేవుని కొరకు ఒక రోజు మానలేవు, దేవుని కొరకు ఒక పూట ఉండలేవు, దేవుని కొరకు కొన్ని రోజులు కొన్ని దినాలు గడపాలంటే నాకు అనేకమైన పనులు ఉన్నాయంటావు, అనేకమైన అవసరాలు ఉన్నాయంటావు. కానీ అదే కష్టం వస్తే, ప్రభా ఎక్కడున్నావు దావీదు కుమారుడు, ఆ దగ్గరికి వచ్చాను అని వెంటనే వచ్చాయి. ప్రభా ఆలోచన చేయకు, మరలా నువ్వు నాకు మేలు చేస్తే మరలా నా పనులు నాకున్నాయి, తర్వాత నీ పనులకు వస్తానని వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ చెప్తుంది, నువ్వు ఏ రీతిగా దేవుని విషయంలో నువ్వు ఉంటావో అదే రీతిగా దేవుడు కూడా నీ విషయంలో ఉంటాడు. మొదటగా ఉంటావా? ప్రతి అవసరతలోనూ దేవుడు నీకు మొదటగానే ఉంటాడు. నువ్వు మొదట దీవెని పొందుకుంటావా? మొదట ఆశీర్వాదం పొందుకుంటావా? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నావా? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా మొదటగా నీ దగ్గరికి ప్రభువు వస్తాడు. నీ అవకాశాన్ని బట్టి ఆరాధన చేయటం కాదు, అవకాశాన్ని బట్టి దేవుని మందిరానికి రావటం కాదు. దేవుని దగ్గర నీది అనే దాన్ని వదిలిపెట్టి నా దేవుడు అనే ప్రయాణం నువ్వు ఎప్పుడైతే చేయటం మొదలు పెడతావో అప్పుడు నీ జీవితంలో సంతోషము, అప్పుడు నీ జీవితంలో ఆనందము, అప్పుడు నీ జీవితంలో సుఖం అనేవి ఉంటాయి. ఎందుకనగా బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 11వ చరణంలో అన్నటువంటి మాట ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదంట. ఎక్కడుంది సంతోషం? ఆయన సన్నిధిలో ఉందే. ఈ లోకంలో నువ్వు ఎక్కడో ఎదిగితే అది దొరికేది కాదు. ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, సంతోషమైన అది ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది. అందుకని వారిని జ్ఞానులు అన్నారు. ఆయనని చూడడానికి, ఆయనని వెతకడానికి వారి దేశమును విడిచిపెట్టి ఒంటెల మీద ప్రయాణం చేసి కొన్ని దేశాలు దాటుకుంటూ యేసయ్యను చూడడానికి వచ్చారు. ఈరోజున అటువంటి యేసయ్యను చూడడానికి నీ ఇంటిలో నుంచి లేగలుగుతున్నావా? నీ ఊరిలో నుంచి నీ మందిరంలోనికి వెళ్ళగలుగుతున్నావా? ఆరాధనకి వెళ్ళగలుగుతున్నావా? దేవుని పని కొరకు నువ్వు ప్రయాసపడగలిగితే ప్రియులారా, దేవదూత చెప్పినట్లుగా అది ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానమే కాదు, నీకు కూడా కలిగే సంతోషకరమైన సువర్తమానం. దేవుడు ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, నా ప్రభు అయిన తండ్రి క్రిస్మస్ కొరకు, దేవుని యొక్క క్రిస్మస్ కొరకు మన కొరకు తన కుమారుడిని ప్రియులారా ఈ లోకానికి పంపించారు. ఈరోజున క్రిస్మస్ అంటే చాలామందికి పంటికి పండగగా ఉంటుంది, కొందరికి ఒంటికి పండగ ఉంటుంది, కొందరు ఇంటికి పండగ చేసుకునే వాళ్ళు ఉంటారు.
కొందరికి క్రిస్మస్ అంటే ఎప్పుడు తినటమే, ఇక పండగ పేరు చెప్పి ఇక వండుకొంది ఉండదు, తినంది ఉండదు, తెగ తినేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ పంటికి పండగ చేసుకునేవాళ్ళం. నాకు తెలుసున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఉంటారు, ఒక 15 మంది 20 మంది ఉంటారు, చిన్న సంఘం, దేవుని కృపను బట్టి. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఈ క్రిస్మస్ నెల అంతా చక్కగా ప్రార్థనలు పెట్టుకుని, చక్కగా మీటింగ్స్ పెట్టుకుని, ఈయన ఒక ఆవిడ ఒక రకం వేస్తే రేపొద్దున ఇంకొక ఆవిడ ఇంకో 2 రకాలు వేస్తారు. ఇలా 25 రోజులు కూడా ఈ నెలంతా కూడా జనవరి 1 దాకా ఏళ్ళింటికాడ వాళ్ళింటికాడ కలబడి మేసేస్తారు తప్ప కనీసం ఆకలిగా ఉన్న ఒక్కడికి కూడా భోజనం పెట్టరు. ఏమన్నంటే మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం, మేము దేవుని పండుగ చేస్తున్నాం, మేము ప్రభువుని ఆరాధించేస్తున్నాం, ప్రతిరోజు మా క్రిస్మస్ పండుగ ఆరాధన, ప్రతిరోజు ఆ పేరు చెప్పి తినేయడమే. ఇక దేవుడు పేరేమో దేవుడిది, తింటాం మాత్రం వెళ్ళే. బైబిల్ చెప్తుంది క్రిస్మస్ అంటే నీ పంటికి ఉండకూడదు. కొందరికి ఆ దేవుని కృపను బట్టి కొందరు సాయం చేసేది పండగ. బైబిల్ చెప్తుంది దేవుని యొక్క వాక్యములో, ఈ బీదలను కనికరించేవాడు నన్ను కనికరించినట్లు అన్నాడు. ఈ బీదవాడికి సాయం చేస్తే నాకు సాయం చేస్తామే. 11 నెలలు తినేసాం, మరలా ఎగస్ట్రాగా మరలా కొత్త ఆఫర్ అన్నమాట, బాన్సు. ఏంటంటే క్రిస్మస్ పండగ పేరు చెప్పి ఈ నెలంతా ఒక్క ఇంటికాడ ప్రార్థన పెట్టుకుని మనం తినేయటం కాదు అని చెప్తున్నాను నేను. దయచేసి గమనించాలి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గొర్రెల కాపరులు తమకున్న దాన్ని పట్టుకెళ్ళి దేవునికి ఇస్తే, ప్రియులారా జ్ఞానులు తమకున్న దాన్ని దేవునికి ఇస్తే, దేవుని నామాన్ని వారు ఎలా మహిమపరిచారో ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీవు క్రిస్మస్ పండుగ అంటే నీ పంటికి పండగ కాదు. అనేకులు ఆకలిగా ఉన్నవారు, అనేకులకు వస్త్రాలు లేనివారు, అనేకులు ఇబ్బందుల్లో ఉన్నవారు, అనేకుల పరిస్థితులు మారక బాధపడుతున్నవారు, ఆ పూటకు తినడానికి తిండి లేక ప్రియులారా రోడ్డు మీద అల్లాడుతున్న వారికి కనీసం ఈ క్రిస్మస్ పండుగ సందర్భముగా అయినా వారి కడుపు నిండా ఆహారం పెట్టడానికి ఇష్టపడు. అది దేవునికి నిజమైన క్రిస్మస్. అందుకే నేను అంటాడు, వస్త్రాలు లేని వానికి వస్త్రాలు ఇవ్వటమును, ఆకలిగా ఉన్నవానికి ఆహారము పెట్టటము, అది యెహోవాకి ఇష్టమైన కార్యం అంటది. అంతేగాని మనము వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు మన దగ్గర పెట్టుకుని రోజు ఒకళ్ళింటికాడ ఒకళ్ళు పెట్టుకుని మనం తినేయటం పండగ కాదు. అది నీ పంటికి పండగ అవుతుంది తప్ప దేవునికి పండగ కాదు. కొంతమందికి ఒంటికే పండగ. ఇక ఈ పండగ పేరు చెప్పి కట్టిన చీర కట్టకుండా, కట్టిన డ్రెస్ వేయకుండా ఈయన, కట్టిన చీర కట్టకుండా ఆవిడి, ఈయన ఈ సంవత్సరం క్రిస్మస్లో దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు కాబట్టి దేవుని కృపను బట్టి అనుకోకుండా ఒక 5 చీరలు కొనుక్కోగలిగాను. ఎన్ని చీరలు అంట? అనుకోకుండా దేవుడు నాకు 5 చీరలు ఇచ్చాడు ఈ సంవత్సరం. అనుకోకుండా మా అన్నయ్య పెట్టాడు, మా అక్క ఎట్టింది, మా వదిన ఎట్టింది, డబ్బులు ఎట్టి మా ఆయన కొన్నాడు. కొనకపోతే ఏనాడు నిద్రనెత్తమేంటండి, పడుకోనేవో కదా. కొన్నాము, ఇది 3 ఏళ్ళు, ఇది 2 ఏళ్ళు, ఇది 5 ఏళ్ళు అంటాం. దేవుడు అన్నాడు, దేవుని యొక్క మాట వింటున్నా నువ్వు కొనుక్కోవడం గొప్ప కాదు, నువ్వు కట్టుకోవడం గొప్ప కాదు. నువ్వు ఎన్ని కట్టుకున్నా ఈ లోకంలో ఒక రోజున వదిలేసి వెళ్ళేదే. అసలైన క్రిస్మస్ అంటే ఎవరైతే వస్త్రాలు లేకుండా ఉంటారో, ఎవరైతే ప్రియులారా కట్టుకోవడానికి వస్త్రం లేకుండా నడి రోడ్డు మీద ప్రియులారా కప్పుకోవడానికి ఒక దుప్పట లేకుండా బాధపడతారో వారికి ఇవ్వటం నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. నువ్వెన్ని కట్టుకున్నా ఈ రోజున ఒక రోజున లోకంలో వదిలిపోయాలి. కానీ మనము పెట్టింది మాత్రమే మన వెనకాల వస్తుంది. మనది తిన్నది మన వెనకాల రాదు, మనం కట్టుకున్నది మన వెనకాల రాదు. నువ్వు ఏది నీ వెనకాల వస్తుందంటే ప్రియులారా మనం మరణించిన తర్వాత కూడా మనతో ఉండేది, బ్రతికి ఉండగా జీవించుచుండగా దేవుడిచ్చిన దానిని ప్రియులారా దేవుని కొరకు ఏదైతే ఖర్చు చేయగలవో, ఏ బీదలనైతే నువ్వు కనికరించగలవో అది నీ వెనకాల వచ్చేది. అది నిజమైన క్రిస్మస్. నువ్వు కొనుక్కోవటం కాదు. దేవుడు నీకు 5 ఇచ్చాడా, మంచిది, దేవునికి స్తోత్రం. ఒకటించుకొని 4 నలుగురికి ఇచ్చేయి, 4 దీవెనలు వస్తాయి. ఎంత గుండాగిపోయిందో. 4 ఇచ్చేయమన్నారు, ఏమన్నా 4 ఉంచుకొని 1 ఇచ్చేయమంటే ఎవరో ఒకరికి ఇచ్చేద్దని 200 చేయాలనుకుంటున్నావు. నీ దీవెన నీకు పరలోకంలో ఉండాలంటే మన దగ్గర 1 పెట్టుకుని ఉన్నాయి 4 ఇచ్చేయాలి. అది పరిచర్య. దోచుకోవటం కాదు. దేవునికి ఇచ్చేది, దేవునికి వరకు చేసేది. బైబిల్ చెప్తుంది, మీరు ఇవ్వండి మీకు దేవుడు ఇస్తాడు. మనం ఎప్పుడు ఎవరన్నా ఇమ్మంటే ఏమిస్తారో, నాకు ఎవరో పెడతలేదండి. ఎందుకు పెడతారు నీకు?
దేవుని కృపను బట్టి నువ్వు అనేకులకు పెట్టే మనసు నీకుంటే ఇచ్చే చేయి దేవునికి ఉంది. నువ్వు పెట్టగలిగినటువంటి మనసు ఉండాలి, ఇవ్వగలిగిన మనసు ఉండాలి. జ్ఞానులు ఊరికినే బంగారం తీసుకెళ్ళలేదు, కానుకలు తీసుకెళ్ళలేదు. వారు ఎందుకు తీసుకెళ్లారంటే ఆయనకి ఎంత ఇస్తే అంతకు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ఆయనకిచ్చి ఎన్నడూ ఎవరు భేదవారిగా ఎన్నడనో ఉండలేదు. దేవుని కొరకు తమ హస్తాలు చాపిన వారిని దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలతో ఇచ్చాడు. చాలామంది దేవుని యొక్క పేరు చెప్పి క్రిస్మస్ అని చెప్పి మంచి మంచి బట్టలు కొనుక్కోవటం కాదు. ఎవరైతే ప్రియులారా వస్త్రాలు లేక, ఎవరైతే దీనంగా కనబడ్డారో, ఎవరైతే ప్రియులారా దుప్పట లేకుండా ఉన్నారో వారి కొరకు ఈ క్రిస్మస్లో నువ్వేం చేయాలో తెలుసా? కొందరికైనా వస్త్రాలు దయచేయి. పరలోకంలో దేవుడు అంతకు మించి నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక నీ పంటికి పండగ ఉండకూడదు, ఒంటికి పండగ ఉండకూడదు. రెండోది ఏముండకూడదో తెలుసా? నీ ఇంటికి పండగ ఉండకూడదు. ఇంటిలో పండగ కాదు నీకు చేసుకోవాల్సింది, సంఘములోను లేని వారి మధ్యన దేవునికి ప్రియులారా మహిమకరంగా ఉండాలి. క్రిస్మస్ వస్తే చాలు, పండగ వస్తే చాలు. చాలామంది లక్షల రూపాయలు ఖర్చు చేసి, ₹1 ₹2 నిరుడు ఈ రంగు వేసాం, మరలా సంవత్సరం ఈ రంగు వేసాం, సంవత్సరానికి ఒక్కసారి రంగులు మార్చేస్తామండి. పండగ వస్తే చాలు మా ఇల్లు మెరిచిపోతుంది. ఇల్లు మెరిచిపోతుంది, హృదయం కుళ్ళిపోతుంది. హృదయం నుండా పాపమే. ఆ ధనవంతుడు చూడండి, ప్రతిరోజు నచ్చిన బట్టలు కట్టుకుంటూ తాగుతూనే చచ్చిపోయాడంటే ఏ రోజున ఎవరికి పెట్టలేదు వాడు, అలాగే చచ్చిపోయాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం రంగులు మారుస్తాక లక్షలు ఖర్చు చేస్తావు, కానీ ప్రతి సంవత్సరము రంగులు వేసుకోవడానికి, ప్రతి సంవత్సరం నీ సోకులు చూసుకోవడానికి, ప్రతి సంవత్సరం నీ గొప్పలు చెప్పుకోవడానికి, రంగులు మార్చడానికి లక్షలు ఉంటాయి, ₹1,000 ఇస్తాం. కానీ నేను అడుగుతున్నాను, ఎవరైనా బాధలో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, ధనవంతుడు చూడండి, లాజరు తినటానికి లేక ప్రతిరోజు పడేసిన రొట్టె ముక్కలు తింటుంటే, ఈ ధనవంతుడు దేవుని తెలుసున్నవాడు, అయ్యో ఈ క్రిస్మస్ కన్నా వీడికి ఒక నాణ్యమైన భోజనం పెడదాం, ఒక రొట్టె ముక్క పెడదాం, రోజు తింటున్నాం కదా, ఈ పండగ సందర్భంగా ఈ పేదవాడికి సాయం చేద్దామని అనుకోకుండా క్రిస్మస్ కాబట్టి ఇంకా 4 రకాలు చేసి తిన్నాడు, గుండెపోటు వచ్చి గమ్మున చచ్చిపోయి ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఈరోజున దేవుని మాటలు వింటున్న నీవు ఎలా ఉన్నావు? పండగ అనేది మనం చేసుకునేది దేవునికి నిజమైన పండగ ఏంటో తెలుసా? బేదలను కనికరించేవారిగా ఉండాలి, దీనులకు సాయం చేసేవారిగా ఉండాలి. ధనవంతుడు అంతా తిన్నాడు సుఖము, కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నరకములోనికి, పాతాళలోకంలోనికి వెళ్ళాడు. నేను అంటాను, ఏమో ఏ ఒక్క క్రిస్మస్ కన్నా, ఏ ఒక్క విషయంలో అయినా అతడు సహకరించుంటే ఒకవేళ దేవుడు అతన్ని కనికరించి అతనికి కూడా పరలోకం ఇచ్చేవాడేమో. కానీ తాను ఎప్పుడూ తన ఒంటికి, తన ఇంటికి, తన పంటికే పండగ చేసుకున్నాడు తప్ప, ప్రియులారా ఈ ధనవంతుడు అంతగా ఉన్న ఈ పేదవాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, మన ఇంటి ముందే బాధపడుతున్నాడు, ఈ సంవత్సరం ఒక చొక్కా ముక్కేద్దాం, ఈ సంవత్సరం ఒక మంచి భోజనం పెడదాం, ఈ సంవత్సరం ఆడి ఇంటి మీద ఆకులు కొంచెం ఒక బరకం ముక్కిద్దాం అనే మాట అతనికి రాలేదు. నేను దేవుని కొరకు ఎంతైనా ఖర్చు చేస్తానని చెప్పుకుంటాడు, కానీ నిజంగా దేవుని కొరకు అంటే కాదండి, తన కోసమే. ఈరోజున దేవుని మాటలు వింటున్న నీవు గొర్రెల కాపర్ల వల్ల విడిచి దేవుని దగ్గరికి వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. జ్ఞానుల వల్ల నీకున్న దాన్ని పట్టుకెళ్ళి ప్రభు పరిచర్య కొరకు, ప్రభు పని కొరకు చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని పని అంటే ప్రియులారా, గొర్రెల కాపరులు తమ పనులను విడిచిపెట్టినట్లుగా ఆ జ్ఞానులు తమ పనులను విడిచిపెట్టి దేవుని కొరకు ఎలాగ ప్రయాసపడ్డారో, ఈ క్రిస్మస్ నెలలో దేవుడు నీకు ఇచ్చిన పనిలో, మందిరములో, ఆరాధనలో, దేవుని సంఘములో ప్రియులారా మొదటి స్థానాన్ని నువ్వు సంపాదించడానికి, మొదటి స్థానంలో నువ్వు ఉండడానికి ఇష్టపడితే ఆయన అంటున్నాడు, జ్ఞానుల పేర్లు, గొర్రెల కాపర్ల పేర్లు జీవగ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎలాగ రాయబడ్డాయో నీ పేరు కూడా పరలోకములో రాయబడుతుంది. దేవునికి స్తోత్ర. జీవగ్రంథములో రాయబడాలి, పరలోకములో రాయబడాలంటే నీ పేరు ఇక్కడున్న ప్యానుల మీదో, గిన్నెల మీదో, ప్రియులారా చర్చి గేటు గుమ్మాల మీదో నీ పేరు రాయబడటం కాదు. నీ పేరు ఎక్కడ రాయబడాలంటే పరలోకంలో రాయబడాలి. అది పరలోకంలో రాయబడాలంటే ఈ భూలోకంలో ప్రభు కొరకు నిన్ను నీవు దేవునికి ఒక అర్పణగా అంగీకరించుకునే వ్యక్తిగా ఉండాలి. యేసయ్య తన కుమారుడినిచ్చాడు. ఈ క్రిస్మస్ మనం చేసుకోగలుగుతున్నామంటే తన ఏకైక కుమారుడిని దేవుడు మన కొరకు ఈ లోకాన్ని పంపించాడు. కాబట్టి ఈ రోజున మనం ఇంత సుఖంగా, సంతోషంగా, ఆనందంగా మనం ఉన్నాము. మరి దేవుని కొరకు నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు?
దేవుని కొరకు నువ్వేమి చేయగలుగుతున్నావు? దేవుని కొరకు నువ్వేమి ప్రయాసపడగలుగుతున్నావు? దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, ఇంత ధనం ఇచ్చాడు, ఇంత ఆరోగ్యం ఇచ్చాడు, ఇంత బలం ఇచ్చాడు. ఈ సంవత్సరం ఎంతోమంది 2024ను చూడకండి, డిసెంబర్ నెల చూడకుండా ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. అయినా దేవుడు నన్ను బ్రతికించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరణము నుంచి దేవుడు తప్పించి నాకు ఆరోగ్యం ఇచ్చి మరలా క్రిస్మస్ పండుగలో పాలు పంచుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. నేను కూడా దేవుని కొరకు ఒక గొర్రెల కాపరిగా నాకున్న దాన్ని ప్రభు కొరకు త్యాగం చేస్తాను. నాకున్న దాన్ని పట్టుకెళ్తాను. నాకున్న దాన్ని దేవుని విషయంలో దేవుని వాక్యము చెప్పినట్లుగా నేను తిని సంతోషించడం కాదు, కానీ అనేకులకు నేను పెడతానని తీర్మానం తీసుకోగలిగితే ఆ గొర్రెల కాపరులకు, జ్ఞానులకు ఎలాగైతే జీవగ్రంథంలో పేరుందో నీ పేరు కూడా ఈ రోజున రాయబడుతుంది. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం.